we hired 4 teams అండి to constantly monitor the internet. Our teams constantly search చేసి ఏదైనా వెబ్సైట్ హోస్ట్ చేస్తే మర్యాద రామన్న సినిమాని immediately they will send a legal notice to the site that it's copyrighted material and they have to remove it. The sites will take usually 24 hours 30 hours to respond to remove the లింక్స్ అండి. ఇది జనరల్గా జరుగుతూ ఉంది. దాంతోపాటు టారెంట్స్ అనేది ఎక్కువ తలకాయ నొప్పి కింద ఉన్నాయండి. టారెంట్స్ ఆర్ యాక్చువల్లీ పాత్వేస్, అంటే ఏ వెబ్సైట్లోనూ సినిమా ఉండదు, బట్ రిమోట్ సర్వర్స్లోనో లేకపోతే ఎవరో ల్యాప్టాప్లోనో డెస్క్టాప్లోనో మామూలు కంప్యూటర్స్లోనూ కూడా సినిమా ఉంటే ఈ టారెంట్స్ అనేవి దే ఫైండ్ దోస్ లింక్స్ అండ్ డౌన్లోడ్ ఆన్ టు ద పర్సనల్ కంప్యూటర్స్ అండి. ఇది ఇలా గత 3-4 yearsగా దిస్ కైండ్ ఆఫ్ పైరసీ బాగా పెరిగిందండి. అవర్ టీమ్స్ ఆర్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ ఏమంటారండి కరప్టింగ్ దోస్ లింక్స్ అండి. అంటే ఆ టారెంట్ లింక్ని దే ఫైండ్ అవుట్ అండ్ దే కరప్ట్ ఇట్. సో ఎవరన్నా ఆ సినిమా లింక్ బాగుంది, ఓకే ఫ్రీగా వస్తుందని డౌన్లోడ్ పెట్టుకుంటే అది డౌన్లోడ్ అయినట్టు చూపిస్తూ ఉంటుంది కానీ ఎంతకీ సినిమా డౌన్లోడ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్సో వీఆర్ ట్రయింగ్, దీస్ ఆర్ ద మెజర్స్ వీఆర్ టేకింగ్. దీని మూలంగా 100% సక్సెస్ అయిపోయామని చెప్పనండి, బట్ డెఫినెట్లీ నెట్ పైరసీని వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అప్ టు 60 to 70% వరకు. ఐ థింక్ రఫ్లీ, ఎగ్జాక్ట్ నెంబర్స్ నేను చెప్పలేను కానీ చేయొచ్చండి. యాక్చువల్లీ నెంబర్స్ చెప్పాలంటే వి డిలీటెడ్ అబౌట్ 380 లింక్స్. నెట్లో ఉన్న 380 లింకుల్ని వి డిలీటెడ్. అనదర్ 40 to 60 ఉన్నాయండి. అందులో అబౌట్ హాఫ్ ఆఫ్ దెమ్ వీ ఆల్రెడీ సర్వ్డ్ ద నోటీసెస్. మిగతా వాటి మీద వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. దిస్ ఇస్ అబౌట్ ద నెట్ పైరసీ. అండ్ యాక్చువల్గా నెక్స్ట్ రాఘవేంద్ర బ్యానర్లో ప్రభాస్తో ఫిల్మ్ స్టార్ట్ చేయాలండి. అది కొంచెం డిలే అయ్యేటట్టుంది. ప్రభాస్కి మధ్యలో ఇంకో ప్రాజెక్ట్ ఉండటం మూలంగా కొంచెం డిలే అయ్యేటట్టుంది. మధ్యలో ఇంకో సినిమా చేద్దామా లేదంటే మర్యాద రామన్న ఆనందంలోనే ములిగి తేల్దాం అనేది నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదండి. అది డిసైడ్ అయిన వెంటనే వెళ్తానండి. యాజ్ ఇట్ ఈజ్ అయితే ఆర్కే బ్యానర్, ప్రభాస్ హీరో అండి, బట్ చూసుకునేదంతా మళ్ళీ వీళ్ళే. సేమ్ టీమ్ విల్ కంటిన్యూ. ఉందండి, మేమిద్దరం కలిసాము, మాట్లాడుకున్నాము. అంటే ఇంతకుముందు పెద్దగా పరిచయం లేదు కాబట్టి వీ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ ఫైండింగ్ ఈచ్ అదర్ ఇంట్రెస్టింగ్. ఉందండి ఇన్ ఆర్డర్. అవునండి, మా నాన్నగారు డైరెక్ట్ చేస్తున్నారండి. అందులో యాక్షన్ సీక్వెన్స్ని నేను సూపర్వైజ్ చేస్తానని అన్నానండి. నమస్కారం అండి. నేను వెళ్ళిన ప్రతి సెంటర్లోనూ అంటే నా ఒక్కడి గురించి చెప్పడానికి కాదండి, బైరెడ్డి అనే క్యారెక్టర్ కాడి నుంచి అసలు అందరికీ అనూహ్యమైన రెస్పాన్స్ ఉందండి. దానికి కారణం ఏంటంటే సినిమా నచ్చడం అండి. ఇప్పుడు నాకు చాలా ఫోన్లు వచ్చినాయండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళు మా అబ్బాయో అమ్మాయో సినిమా చూసి వచ్చి మమ్మల్ని చూడమని చెప్పారండి అని చెప్పి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు మీరు ఎప్పుడు చూసారండి ఇంతమంది సినిమా అంటే 3 ఏళ్ళు అయిందండి, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయిందని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారండి. అంటే అంత అనూహ్యమైన స్పందన అండి ఈ సినిమా బాగుండటం. అంటే ప్రతి ఒక్కరు మొత్తం కుటుంబంలో ఉండే అందరూ చూడదగ్గ సినిమా అవడం వల్ల అంత రెస్పాన్స్ వచ్చిందండి. తర్వాత పిల్లలు తల్లిదండ్రులకి చెప్పి మీరు సినిమా చూడండి అని చెప్పడం అనేది నాకు తెలిసి మరి ఇంతవరకు నేను ఎక్కడ వినలేదండి. బట్ ఈ సినిమాకి నేను అది వినటం వల్ల చాలా సంతోషంగా ఉందండి. రెస్పాన్స్ అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు మనం ఇమాజిన్ చేయనంత రెస్పాన్స్ అండి. నేను నన్ను గుర్తుపడతారో లేదో అనుకున్నాను కానీ ఆ కిటికీల మీద చేతులతో కొట్టి మరీ మీసాలు తిప్పడం లేకపోతే కత్తి చూపించడం అది చేసి బాగా చేశారండి అని చెప్పడం కూడా జరిగిందండి. చాలా చోట్ల అదే జరిగిందండి. చెప్పాలంటే అండి మన స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇప్పుడు వరకు కూడా అంటే ఇది పొగడితే కాదండి, వాస్తవాన్ని చెప్తున్నాను మీకు, నేను ఫీల్ అయింది చెప్తున్నాను. ఫస్ట్ ఆయన చేసిన సినిమాలు అన్నిటి సినిమాలు ఇప్పుడు వరకు కూడా ఫస్ట్ హీరో ఆయనే అండి. అది నిర్ధారణ నాకు ఎలా జరిగిందంటే ఇప్పుడు ఆయన సునీల్ గారు ఎమర్జీ అయితే ఎంత రెస్పాన్స్ ఉందని చెప్పారు చూడండి. అది ఫస్ట్ డైరెక్టర్ గారు పైకి వెళ్ళగానే అంత ట్రెమెండస్ రెస్పాన్స్ ఉందండి. అంటే ఆయన చూడగానే ఆ స్పందన అండి.
సో అంటే ఒక పెద్ద హీరో అనొచ్చు, చిన్న హీరో అనొచ్చు, లేదా కుటుంబ వ్యక్తి అనొచ్చు, ఏ విధంగా తీసుకున్నా కూడా స్పందన మాత్రం అసలు చాలా బాగుందండి. కలెక్షన్స్ వైజ్ ఇట్స్ డూయింగ్ ఆల్ హౌస్ఫుల్ షోస్ వస్తాం కదండి. కలెక్షన్స్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్ అండి. ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థర్డ్ పార్టీ కొనుక్కున్న వాళ్ళు, ప్రతి ఎనీబడి అండ్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ అండి. అందరూ ఎవ్రీబడి ఈస్ వెరీ వెరీ హ్యాపీ అండి, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ అందరూ దిల్ మేక్ మనీ అండి. మర్యాద యాత్ర బాగా మర్యాదగా చాలా చక్కగా అయిందండి. అదే అందరు చెప్పారు కదా, రాజమౌళి గారు బాగా అయిందండి. రెస్పాన్స్ అన్ని చోట్ల చాలా బాగుంది. మాకు సెకండ్ మూవీ ఇది, అండ్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది. వీ ఫైండ్ ఇట్ వెరీ ఎంకరేజింగ్ గోయింగ్ ఫార్వర్డ్. ఆల్సో చాలా కాన్ఫిడెన్స్తో వీ కెన్ గో ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్. ప్రాజెక్ట్ క్రిస్తో ఉందండి, వేదం డైరెక్టర్ రాధాకృష్ణతో. అది ఇంకా ప్రాజెక్ట్ సెట్ చేయాలి. ఇంకొక పెద్ద హీరోతో డిస్కషన్స్ అవుతున్నాయి కానీ ఇంకా ఏం మెటీరియలైజ్ అవ్వలేదండి. రాజమౌళి గారితో అది ఆర్కే ఫిల్మ్ అది ఎప్పుడు ఆయన మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు రెడీ అండి.